ఇక జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఆదిలాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం 5 పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అయితే 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఆగస్టు 15, 1947కు ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉడెక్కి ఉన్నట్లుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ అదేవిధంగా యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు వాదన వినిపించింది. కాగా మసీదులో పూజలకు అనుమతించాల్సిందిగా హిందువులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. అయితే జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం 5 పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం 5 పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం 5 పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రామ మందిర వివాదం కొంత సద్దుమణిగి రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. జ్ఞానవాపి అంటే వారణాసిలోని ప్రపంచంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి కాశీ విశ్వనాథుని టెంపుల్ పక్కన ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు విషయంలో కొంతకాలంగా అక్కడ మసీదు కమిటీకి, ఇక్కడ టెంపుల్ కమిటీలకు, హిందూ సంఘాలకు, ముస్లిం సంస్థలకు కొంతకాలంగా వివాదం సాగుతూ ఉన్నది. దీని విషయంలో కొంత అలహాబాద్ హైకోర్టులో కొద్ది రోజుల క్రితం విచారణ జరిగింది. ఈ విచారణలో అలహాబాద్ హైకోర్టు కొంత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పేసి పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నివేదిక కొంత సిద్ధమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అలహాబాద్ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి జ్ఞానవాపి మసీద్ సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు ముస్లిం సంస్థలు ఏవైతే వేశాయో 5 పిటిషన్లను అక్కడ అలహాబాద్ హైకోర్టు పూర్తి స్థాయిలో కొట్టివేసింది. అంటే దీంట్లో వాస్తవాలు ఏం లేవని చెప్పేసి వాళ్ళని చెప్పింది. ఈ కమిటీ వేసిన దాంట్లో తిరస్కరించిన కోర్టు సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సంబంధించిన పిటిషన్ కూడా ఉంది. అదేవిధంగా అంజుమన్ ఇంతజామియా మసీద్ కమిటీ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. మరికొంతమంది కూడా వేశారు, దానికి సంబంధించినటువంటి దీంట్లో చేశారు. జ్ఞానవాపి మసీదు యాజమాన్యం కూడా దీనికి సంబంధించిన ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదు విషయంలో కొంత వివాదం సాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ జరపచ్చు. దీనికి సంబంధించిన అంటే ముస్లిం సంస్థలు ఏవైతే పిటిషన్ వేసి మసీదు మాదే, ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఆ మసీదులో నమాజ్ చేసుకోవడానికి ఇతరత్ర ముస్లిం
ప్రజలు అసలు ముస్లింలు అక్కడ కార్యక్రమాలు అనుమతించాలని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ అలహాబాద్ కొట్టివేసింది. హిందూ సంఘాలకు సంబంధించిన విషయం కానీ వారణాసి మందిరం సంబంధించినటువంటి పిటిషన్ విషయంలో కొంత కోర్టు సమర్థించిన స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. 5 పిటిషన్లు కొట్టివేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ మీద ముస్లిం సంస్థలు ముస్లిం సంఘాలు కూడా కొంత మరోసారి దీనికి సంబంధించిన సమావేశం జరిపి అవసరమైతే మరోసారి హైకోర్టును ఆశ్రయించాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయించాలి. రామ మందిర్ విషయంలో కొంత వివాదం సద్దుమనే నేపథ్యంలో జ్ఞానవాపి మసీద్ విషయం అంటే జ్ఞానవాపి మసీద్లో మనం అక్కడ గమనించినట్టయితే నందీశ్వరుడు కాశీ విశ్వనాథ మందిర ప్రాంగణంలో ఉండగా ఆ పక్కనే ఉన్న మసీదులో జ్ఞానవాపి మసీదు ఉంది. దానికి ఆనుకొని అంటే కాశీ విశ్వనాథ మందిరానికి ఆనుకొని జ్ఞానవాపి మసీదు ఉంటుంది. ఆ మసీదులో శివలింగం ఉంది. శివలింగంని కనబడకుండా చేసినటువంటి ఆ మసీదు అంటే పూర్వీకులు ముస్లిం పూర్వీకులు ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంగా ప్రస్తుత ముస్లింలు కాదు ముస్లిం పూర్వీకులు ఆ కావాలని శివలింగాన్ని కనబడకుండా చేశారని చెప్పేసి కొంత జ్ఞానవాపి మసీదును కాశీ విశ్వనాథ మందిరానికి అప్పగించాలని చెప్పేసి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద కొంతకాలంగా విచారణ జరుగుతూ ఉన్నది. ఈ విచారణలో అంటే ఇప్పుడు తాజాగా ఈరోజు అలహాబాద్ హైకోర్టులో వచ్చినటువంటి విషయం చూస్తూ ఉంటే ముస్లిం సంస్థలకు జ్ఞానవాపి మసీదులో ఎలాంటి హక్కు లేదనే విషయాన్ని హైకోర్టు పరోక్షంగా తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ జరిగి త్వరలోనే దీనికి సంబంధించిన తుది తీర్పు కూడా కోర్టు వెలువరించే అవకాశం ఉన్నాయి. వారు థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.